మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ మన రికార్డింగ్ నెంబర్ ఇది 68, 9th చాప్టర్ అయిన 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్య యోగము అనే దాంట్లో ఇప్పుడు మనం 14వ శ్లోకం చెప్పుకోబోతున్నాము. అది ఒక వ్యక్తికి మామూలుగా మనకందరికీ కూడా వేరే వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు. ఇంకొక మనిషి ఇంకొక దేహం ఇంకొక శరీరం రాగానే ఇంకొక వ్యక్తి అని మనం అనుకుంటాం. మనం ఏమీ అర్థం చేసుకోలేమంటే ఆకాశం అనే దాన్ని వేరువేరుగా ఇంకొక ఆకాశము అని ఉండదు కదా, ఉన్నది ఒకటే ఆకాశం అని అందరికీ తెలుసు. దాన్ని ముక్కలు చేయలేమని కూడా ఇంటర్నల్గా అందరికీ తెలుసు. కానీ ఒక మనిషి ఒక దేహం విడిగా కనపడగానే, ఒక వస్తువు విడిగా కనపడంగానే వేరే అని చూస్తాం, మనం ఇతర వ్యక్తులుగా చూస్తాం వాళ్ళని. కానీ ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు, నా ప్రకృతిని మహాత్ములు ఎప్పుడు ఆశ్రయించి ఉందురు అని చెప్పారు కదా ముందు శ్లోకంలో. అది ఇక్కడ చక్కగా వివరంగా చెబుతూ ఉన్నారు. నా ప్రకృతిలో ఉన్న వాళ్ళకి రెండు మనసులు, రెండు అభిప్రాయాలు అనేవి ఉండవు. అందరిని గురించి ఒక్కటే అభిప్రాయం ఉంటుంది వాళ్ళకి. అదే నేను, పరమాత్మే ఉన్నాడు సర్వత్రా అని తెలిసి ఉన్నవాళ్ళు, నా ప్రకృతిని తెలిసి నా ప్రకృతిలో ఉండేవాళ్ళు అని చెప్తూ ఉన్నారు. అందరిలోనూ నేనే కనిపిస్తాను వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి విషయం తెలుసు. విషయం తెలిసినప్పుడు ఇంక అది ఊరికే చదువుకోవటం, థియరిటికల్గా ఉండటం అయితే మారుతుంది. కానీ ఇది గనక తెలిసిన విషయం, ఎప్పుడు నిప్పు కాలుతుంది అని తెలిసిన తర్వాత దాని జోలికి వెళ్ళాం. కాలుతుందేమో, ఈసారి కాలదేమో, ఇలాంటి డౌట్స్ ఇంక రావు మనకి. ఒక విషయం తెలియటం అంటే అది తెలిసిన తర్వాత అది ఇంకా వెనక్కి వెళ్ళదు. అందరిలో నేనే కనిపిస్తాను. అటువంటి నా ప్రకృతిలో నివసించే వాళ్ళకి మహాత్ములు అంటారు వాళ్ళకి నేనే కనిపిస్తాను. వాళ్ళ మనస్సులకు అసలు అన్యము, రెండో వస్తువు అనేది పుట్టదు. ఇలాంటి అనన్యమైన మనస్సుతో వాళ్ళు నన్ను భజిస్తూ ఉంటారు. భజిస్తూ ఉండటం అంటే భజన చేయటం కాదు, ఇదివరకు కూడా చెప్పుకున్నా, తెలిసి ఉంటారు, ఎరిగి ఉంటారు. మనకి త్యాగరాజుల వారు కూడా తెలిసి రామచింతన అన్నారు. తెలిసి రామచింతన అంటే ఏమిటి? సర్వత్రా శ్రీరామచంద్రుడే ఉన్నాడని తెలిసి ఏ వస్తువు చూసినా, ఏ మనిషిని చూసినా, ఏ విషయాన్ని చూసినా, ఏ ప్రకృతిలో దేన్ని చూసినా, ఓహో ఇది కూడా శ్రీరామచంద్రుడే అని తెలిసి రామచింతన. అది చింతన అన్న, భజన అన్న, భజించటం అన్నా అదే. అది అనన్యస్థితి. ఇలాంటి అనన్యస్థితి ఎక్కడుంది అని మళ్ళీ చెబుతున్నారు. జీవులు పుట్టడానికంట మొట్టమొదట ఉన్న స్థితి ఇదే అని చెప్తూ ఉన్నారు. నాకు యూజీ గారు ఒక మాట చెప్పారు, యూ హ్యావ్ టు గో బ్యాక్ అండి అన్నారు. గో బ్యాక్ అంటే ఏమిటి? నువ్వెన్నో నేర్చుకున్నావు ఈ భూమి మీద పుట్టి, అవన్నీ వదిలేస్తే నువ్వు పసిపిల్లప్పుడు ఎంత స్వచ్ఛంగా ఉన్నావో అట్లా ఉంటావు అని. అంతకంటే ఇంకేముంటుంది? అలా నువ్వు పుట్టకముందు నీకున్న స్థితి ఏదో అదే అనన్యస్థితి. నువ్వు పుట్టి నిన్ను నువ్వు వేరు చేసుకోకుండా మళ్ళీ అది తెలుసుకొని కలవటానికే నీకు దేహం ఇచ్చి, మనసు ఇచ్చి, ఇంద్రియాలు ఇచ్చిన కారణం అదే తప్ప నువ్వు ఇంకా 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 డీవియేట్ అయి వెళ్ళిపోవడానికి కాదు అని ఎంతో వివరంగా చెబుతున్నారు ఇక్కడ. అసలు మొట్టమొదట జీవుల కన్నా మొదట ఉన్న స్థితి అని ఆ మహాత్ములందరికీ కూడా తెలుస్తుందిట. ఈ జీవులకి ఆది అంతము రెండు ఉంటాయి. మామూలుగా జీవి అని పుట్టిన వాళ్ళకి ఆది అంతము రెండు ఉంటాయి, పుట్టడం పోవటం. ఆ ముందున్న స్థితికి ఆది అంతం రెండు లేవు. అంతకుముందు పుట్టక ముందున్న స్థితికి ఈ రెండు లేవు. ఒక స్థితిలో నుంచి రెండుగా అయ్యి వచ్చాడన్నమాట. అది ఆ మహాత్ములందరికీ చక్కగా తెలుసు. అది పైగా ఏమిటి? అవ్యయము, ఖర్చు అవ్వదు అసలు, ఎప్పుడూ అలాగే ఉండే స్థితి అది. అవ్యయము, వ్యయము కానిది. ఎవరి జీవితాలని గమనించినా సరే మహాత్ములందరూ ఆ అవ్యయమూర్తినైనా నన్నే వారి యందు చూస్తారు. వాళ్ళు భగవత్ స్వరూపంగానే చూస్తారు, వేరే ఇంకేం కనపడదు వాళ్ళకి. అది కూడా ఆ భగవత్ స్వరూపం కూడా ఇట్లాంటిది, అవ్యయమైనటువంటి మూర్తిని చూస్తూ సంకీర్తన చేస్తూ ఉంటారు. అటువంటి, ఎందుకంటే సర్వ సద్గుణ సంపన్నుడు మనకు కనిపిస్తే ఏం చేస్తాం? ఇంకా వేరే చేయగలిగిందే ఉంది? ఆయన్ని కీర్తిస్తాం, మనం స్తుతిస్తాం. అదే ఆ మహాత్ములు కూడా చేస్తారట. ఎవరితో ఏ ప్రయత్నాలు చేసినా మహాత్ముల జీవితం ఎలా ఉంటుందో చెబుతున్నారు. ఎవరితోనూ ఏదో ఒక పని చేయాలి వాళ్ళు. శిష్యులు వస్తారు, లేకపోతే ఒక ఆశ్రమం ఉంటుంది, లేకపోతే ఎవరికో సహాయం చేయాల్సి వస్తుంది.
ఎవరితో ఏ ప్రయత్నాలు చేసినా నాతోనే చేస్తున్నట్టుగా భావించుకుంటారు వాళ్ళు. వేరే ఇంకొకళ్ళని చూడరు. ఇది పరమాత్మే అన్నట్టుగా, కృష్ణ పరమాత్మతోనే ఉన్నాము అన్నట్టుగా చేస్తారు అన్ని పనులల్లోనూ. అందువల్ల వాళ్ళకు ఒక చెలించని వ్రతంలాగా అయిపోతుంది. వాళ్ళకి ప్రతి పని వాళ్ళది అదొక వ్రతం. ఏ పని చేసినా అదొక వ్రతమే. ఎందుకు? వ్రతం ఒక్కటే మనం శ్రద్ధగా చేస్తాం. ఎందుకు చేస్తాం? అది కూడా అయ్యో వ్రతంలో పొరపాట్లు వస్తే నీకు ప్రాబ్లం అవుతుంది, తర్వాత సరిగ్గా చేయమని ఎవరో చెబుతారు, అందువల్ల చేస్తాం. ఇక్కడ ప్రతిదీ వాళ్ళు చేసే ప్రతి పని వ్రతమే. నాకు నమస్కరించటం కూడా ఈ భావంతోనే నమస్కరిస్తారు. మహ్యమేవ నమో నమః అని ఒక మాట ఉంది. నాకు నేనే నమస్కరించుకొంచున్నాను అన్నట్లుగా సర్వత్రా ఉన్నవాడే సర్వత్రా ఉన్నవాడికి నమస్కరిస్తున్నాడు అన్నట్టుగా ఆ భావంతోనే నమస్కరిస్తారు. వారికి గల భావాన్ని భక్తి అంటారు. నా యందు వారెప్పుడూ కలిసే ఉంటారు. విడిగా నా నుంచి విడిపోరు. నా నుంచి విడిపోరు అంటే అర్థం ఏంటి? నేనే దేవుడిని అనుకోవటం కాదు. తాను అని విడిగా ఆలోచన రాకుండా ఉండటమే. ఒక్క ఆలోచన, థాట్స్ సపరేట్స్ హ్యూమన్స్. నేను అనే ఒక్క ఆలోచన టోటాలిటీలో నుంచి మనని విడదీసి బయటపడేస్తుంది. ఆ ఒక్క ఆలోచన వాళ్ళకి రాదు. అసలు నేను అనే ఆలోచన వాళ్ళు చెయ్యరు. పనులు చేసుకుంటూ పోతారంతే. మనస్సుకి ఏ రకమైన పని పెట్టరు. నువ్వేమీ ఆలోచించక్కర్లేదు, నోరు మూసుకుని పక్కన పడి ఉండని బుద్ధిలో లీనం చేసేసారు వాళ్ళు మనస్సుని. అందుకని అది తోక జాడిచ్చదు, అది అడ్డమైన చోట్లకి అటు ఇటు పరిగెత్తదు, ఆగి ఉంటుంది. సో అంత చక్కగా చెబుతున్నారు. వాళ్ళకి ఉన్న భావాన్ని భక్తి అంటారు. నాతోనే ఎప్పుడు కలిసి ఉన్నందువల్ల అందువల్ల వాళ్ళు నిత్యయుక్తులు. వారి సాధన మార్గమే నిత్యయోగము. అష్టాంగయోగం మొదలైనవన్నీ ఈ యోగాన్ని సాధించడానికి మార్గాలు తప్ప అష్టాంగ యోగమే మెయిన్ కాదు. అసలు యోగం ఏమిటి? నిత్యయుక్తులుగా ఉండటమే. వాళ్ళ యోగం కూడా నిత్యయోగమే. ఆ మార్గం నిత్యయోగం. ఒకసారి చేసి ఒకసారి వదిలేసేది కాదు. దాంట్లో ప్రవేశించారంతే, ఇంకా వెళ్ళిపోతుంది అందులోనే బండి. ఏ పూజ చేసినా ఇదే వాళ్ళ ఉపాసన. వేరే రెండో ఉపాసన అనేది లేదు, రెండో భావం అనేది లేదు. ఒక్కటి ఏమిటి? ఉన్నవాడు ఒక్కడే, సర్వత్రా ఉన్నవాడు ఒక్కడే. టోటాలిటీ ఆకాశంలాగా సర్వత్రా ఒక్కటే వస్తువు, అఖండ వస్తువే ఉన్నది ఇక్కడ అని బాగా తెలిసి దానిలో ప్రవేశించిన వాళ్ళందరూ మహాత్ములు అనబడే వాళ్ళు, యోగం చేసిన వాళ్ళందరూ నిత్యయోగం చేసిన వాళ్ళు అని చెప్తున్నారు. 14వ శ్లోకం అయిపోయింది. అందులో కొంతమంది తమ జ్ఞానాన్ని లోక శ్రేయస్సు కోసం సమర్పిస్తూ దాన్ని ఏమిటంటారంటే జ్ఞానయజ్ఞము అంటారు. ఏదో ఒక విషయం తెలుసుకొని ఊరుకోకుండా 10 మందికి ఉపయోగించేటట్టుగా ఏదో ఒక శ్రేయస్సు చేస్తారు. రమణ మహర్షిని ఒకసారి ఎవరో అడిగారట, మీరెందుకని ఇక్కడ ఈ మూల ఈ అడవిలో కూర్చునే బదులు జనంలోకి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సహాయం మీరు చేయొచ్చు కదా, మీరెందుకు ఇట్లా మిమ్మల్ని మీరు విడిగా పెట్టుకొని 10 మందికి సహాయం చేయకుండా ఇలా ఉన్నారు అని అడిగారట. అడిగితే మహర్షి చెప్పారట, ఇక్కడ కూర్చున్నాను కరెక్టే నువ్వు చెప్పింది, ఇక్కడ కూర్చొని నేను ఎవరికి సహాయం చేయటం లేదు అని నీకు ఎట్లా తెలుసు అని అడిగారట. వాళ్ళు అక్కడ కూర్చోవటమే 10 మందికి సహాయం అంటే వాళ్ళు సర్వత్రా ఉండటాన్ని అభ్యాసం చేస్తున్నారు, అంతటా ఉండే తత్వాన్ని అభ్యాసం చేస్తున్నారు. ఆ తత్వమే అందరికీ కావాల్సిన సహాయం, ఆ తత్వం వల్లనే అందరికీ కావాల్సిన సహాయం జరుగుతుంది. వాళ్ళు విడిగా ఫిజికల్ బాడీయే కాదు నేను అని తాము అని తెలుసుకున్న వాళ్ళు ఆ ఫిజికల్ బాడీ నేను కాదన్నప్పుడు ఆ బాడీని తీసుకుపోయి ఎవరికో ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్పాన్షన్ అయిపోయింది ఆల్రెడీ వాళ్ళకి. కానీ ఇంత వివరం వాళ్ళు చెప్పరు మనకి, ఎందుకంటే మనకి చెప్పినా అర్థం కాదని వాళ్ళకి తెలుసు. సో ఇదే ఏదో ఈ భగవద్గీత చదివి ఇంత మాత్రంగా మనకు అర్థమవుతుందని కూడా, అది కేవలం దైవానుగ్రహం, గురుకృప. అది లేకపోతే మంచి విషయం ఎప్పుడు కూడా అర్థం కాదు, చక్కగా తిన్నగా అర్థం కాదు. సో ఏం చెబుతున్నారు? ఏ పూజ చేసినా వాళ్ళకి ఇదే ఉపాసన అన్నారు కాబట్టి ఆ ఉపాసనతో సంపాదించినటువంటి జ్ఞానాన్ని ఇంకొకళ్ళకి ఉపయోగించేట్టుగా చేసేటటువంటి జ్ఞానయజ్ఞం చేస్తూ ఉంటారు కొంతమంది మహాత్ముల్లో. కొంతమంది ఏమో ఎప్పుడు మనం ఇందా చెప్పుకున్నట్టుగా రమణ మహర్షిలాగా ఎప్పుడు అఖండమైన సృష్టిలోని ప్రతిదాన్ని అఖండమైన ఏకమూర్తిగా ఉపాసన చేస్తూనే ఉంటారు. అంటే కొంతమంది ఏమో ఈ జీవుల్ని
నా వేరువేరు మూర్తులుగా గమనించి వాళ్లతో నిర్వర్తించే కార్యక్రమాలను వేరే వేరే పూజా ఏది చేసినా పూజా విధానమే. ఎవరు కనపడినా కొంతమంది మహాత్ములకు ఓహో ఇది భగవత్ స్వరూపం, ఈ భగవత్ స్వరూపం ఇవాళ ఈ పని చేస్తుంది అని అనుకుంటారు. కానీ వేరేం లేదు. వాళ్లతో నిర్వహించే ఏదైనా వాళ్ళ చేత సోకాల్డ్ భక్తుల చేత ఒక పూజలో ఉపాసనలో చేయించవలసిన పరిస్థితి వస్తే అది భగవత్ స్వరూపమే ఆ పని చేస్తోందనే భావనతో ఉంటారట వాళ్ళు. అసలు ఆ రకంగా ఇట్లా మహాత్ములు నన్ను సర్వతోముఖమైన మూర్తిగా దర్శించరు. వేరే ఇంకొక వస్తువు లేదు, ఉన్నది ఒక్కడే పరమాత్మ వస్తువు, ఆత్మ వస్తువు అని తెలుసుకున్న వాళ్ళు అన్నమాట. వాళ్ళు 15వ శ్లోకం అయిపోయింది. అటువంటి వాళ్ళ గురించి చెప్పారు ఇక్కడ. అట్లాంటి వాళ్ళు చేస్తున్న పనులన్నీ కూడా యజ్ఞాలే. వాటి ప్రయోజనం అంతా యజ్ఞార్థమే. యజ్ఞం అంటే చెప్పుకున్నాం మనం. యజ్ఞము అంటే 10 మందికి పనికొచ్చే పని, నిస్వార్థమైన పని, రిజల్ట్ ఓరియంటేషన్ లేని 10 మందికి పనికొస్తుంది గదా అని చేసే పని కాదు. వాళ్ళు ఆ ఉద్దేశంతో చేసుకుంటూ పోతారు, 10 మందికి ఉపయోగిస్తుంది. తమ కోసం చెయ్యరు. ఏదో ఒక పని చేస్తూ ఉన్నప్పుడు అది 10 మందికి తప్పకుండా ఉపయోగిస్తుంది. ఈ పుస్తకం అంతా అదే చెబుతున్నారు. వాళ్ళ అన్నీ వాళ్ళకి క్రతువులు, వాళ్ళు చేసే యజ్ఞాలన్నీ నేనే. వాళ్ళల్లో ఉన్న జీవుడు తీసుకునే ఆహారం, శ్వాస, నీళ్ళు అన్నీ దైవమే స్వీకరిస్తున్నాడనే భావంతో ఉంటారట. తమలోని జీవుడు ఆహార పానీయాదులు శ్వాసను స్వీకరించి తన్ను తాను ధరించుకొనుచున్నాడు అని భావిస్తారట వాళ్ళు. నాకేం సంబంధం లేదు, ఈ లోపల ఈ దేహం లోపల జీవుడు ఉన్నాడు, వాడు ఏదో తింటాడు తాగుతాడు, వాడి పని వాడు చేసుకుంటున్నాడు, వాడిని వాడు నిలబెట్టుకుంటున్నాడు అనుకుంటారట. ఆ శక్తిని స్వధ అంటారట. అంటే ఏంటి? అన్నం తినటం, ఏదన్నా తాగటం, రుచిగా భోజనం చేయటం, రుచుల మీద ఉండటం, వివాహం చేసుకొని పిల్లల్ని కనటం, దాంపత్య సౌఖ్యం, ఇవన్నీ కూడా భగవంతుని సృష్టికర్మ భాగాలే కానీ తమ ఇష్టాయిష్టాలకు సంబంధించినవి కాదు అని చక్కగా తెలిసి ఉంటారు వాళ్ళు. తెలిసిపోయిన విషయం మాటిమాటికి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. అది తెలుసు, అంతే, ఎస్టాబ్లిష్డ్ ట్రూత్ అన్నమాట అది. కాబట్టి ఆవేశము, వ్యామోహము, కామక్రోధాలు వాళ్ళకు ఉండవు. విషయం తెలిసిపోయింది. ఆహారము, రుచి దేహం స్వీకరిస్తోంది కానీ తాము కోరి స్వీకరించటం లేదని తెలిసిన వాళ్ళు అన్నమాట. ప్రతి సంవత్సరం మనకి పంటనిచ్చి, మనకు ధాన్యాన్నిచ్చి ఆ మొక్కలన్నీ చచ్చిపోతున్నాయి. వాటిని ఏమంటారు? ఎంత త్యాగం! అక్కడ ఎంత త్యాగం కనబడుతోంది మనకు. ధాన్యం మనం అసలు చూడని కూడా చూడం. మనకు ధాన్యం ఇచ్చి, మనకంటే పంట గింజలు ఇచ్చి, వడ్లు ఇచ్చి, అనేక రకాల గింజలు ఇచ్చి ఆ చెట్లు ఏమవుతున్నాయి? ఆ చెట్లు చచ్చిపోతాయి. ఇంకా వాటికి ఏమి, దేర్ ఇస్ నో అదర్ పర్పస్. మనకిచ్చినందువల్ల వాటికి ఏమిటి ఉపయోగం? ఏమీ లేదు. నిస్వార్థ సేవ. వాటిని ఓషధులు అంటారట. దాంతో తయారు చేసిన అన్నం అంటే ఆ చెట్లల్లో నుంచే కదా వచ్చింది. గింజలు, అన్నం వండుకుంటాం కదా, దాన్ని ఔషధము అంటారట. ఆకలి అనే జబ్బుని పోగొట్టే ఔషధం మందే అన్నము అంటున్నారు. వ్యాధి నివారణకు కావాల్సిన మూలికలు మొదలైన వాటన్నిటినేమో ఓషధులు అంటారట. వాటితో తయారు చేసే మందులన్నీ కూడా ఔషధములు అంటారట. ఇది న్యాయంగా ఆ పదానికి ఇది సరైన అర్థం కాదు. అయినా కూడా కాలక్రమంగా తప్పు అర్థమే స్థిరపడిపోయింది. ఓషధి అనే పదానికి జీవింపజేసేది, ఒక మనిషికి లివింగ్ ఏది ఇస్తోందో, ఏ వస్తువు అయితే జీవింపచేస్తోందో అదే ఓషధి అనే అర్థంట. కాబట్టి ప్రాచీనమైన, అంటే పాతగా ఇదివరకు ఎప్పుడో సంగతి, ఎప్పుడో చెప్పారు ఈ విషయం. సనాతనమైంది, శాస్త్రంలో చక్కగా చెప్పింది, శాస్త్ర సమ్మతమైన అర్థము ఓషధి అంటే ఆహారము అనే అర్థమే కరెక్టు అని చెప్తూ ఉన్నారు. ఈ ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది జీవులకి? వర్షరూపమైన నా యంత్రశక్తి వల్లనే వస్తుంది. ఆ విత్తనంలో నేను పెట్టినటువంటి అంకుర శక్తి, ఆ మొక్క మొలిచేటటువంటి శక్తి ఆ విత్తనంలో నేనే పెట్టాను. ఆ వాన నేనే కురిపిస్తున్నాను. ఆ పంట పండించటం, ఆ విధానాలన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి? నా రూపమైన,
నిప్పు, నీళ్లు అనబడే భూతాలతో పనిచేసే ప్రకృతి శక్తి వల్ల కలుగుతోంది. కాబట్టి నేనే ఔషధము అని చెప్పేశారు పరమాత్మ ఇక్కడ. అసలు ఎంత వివరంగా ఎంత చక్కగా చెబుతున్నారు. వంట చేయటానికి ఎన్నో వాడతాం, అదేమిటది? ఆ నిప్పు నా స్వరూపమే, నువ్వు వాడే నీళ్లు నా స్వరూపమే, దేన్ని నువ్వు ఎక్కడ చూసినా నేను తప్ప ఇక్కడ వేరేది లేదు. ఇదంతా నా ప్రకృతి శక్తుల్లో నేనుగానే ఉన్నాను, కాబట్టి నేనే ఔషధము అంటున్నారు. ఇదంతా నేను చేయకపోతే ఎవరు చేస్తారు? నా శక్తి వల్లనే ఇక్కడంతా జరుగుతోంది. వేరే ఇంకొకళ్ళు ఎవరు చేసేవాళ్ళు లేరు. అంతా నేనే చేసేవాడు, చెయ్యబడేది అని ఇన్ని లేవు. ఉన్నది ఒక్కటే వస్తువు, అది నేనే ఇన్ని రూపాయలకి అయిపోయాను అని మళ్ళీ 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 చెబుతున్నారు. ఆకలికి, అన్నానికి, రుచికి, అన్నం తినాలనే ఆశకి, బలం ఇవ్వటానికి సంబంధించిన ప్రజ్ఞ ఒకటి మన లోపల ఉంది. అది ఒక రెడీలాగా ఉంటుంది, ఒక పొడుపు కథలాగా ఉంటుంది. అది నిజంగా మాట్లాడితే మననం చేయాల్సిన రహస్యం అంట. మంత్రంలాగా మననం చేయాల్సిన రహస్యం అది. మనస్సు సహాయంతోనే అది చేయబడుతోంది అంటున్నారు. కాబట్టి మహాత్ములకు అది హోమం చేయటానికి వేదమంత్రం అన్నమాట. ఏమిటి చెబుతున్నారు ఇక్కడ? ఆకలికి, అన్నానికి, మనకు ఆకలి ఉండాలి, మనకు అన్నం ఉండాలి, రుచిగా తినాలి, అన్నం తినాలని అనిపించాలి, తిన్నది మనకు బలం ఇవ్వాలి. అదంతా ఆ ప్రజ్ఞ అంతా మన లోపల పెట్టేశాడు భగవంతుడు. లేకపోతే ఆకలేయటం లేదు. ఆకలి అయిపోతే ఆహారం వెళ్ళకపోతే మనిషి జీవం ఉండదు. ఎంత ఆశ్చర్యకరంగా ఒక మనిషికి, ఒక జీవశక్తికి ఏమేం కావాలో అవన్నీ వాడిలోనే పొందుపరిచి తానే సమస్తంగా ఆహారంగా కూడా అయిపోయి పరమాత్మ ఎట్లా ఒక పొడుపు కథ అంటున్నారు. ఇది పొడుపు కథ అంటే లోపల దాగి ఉంది దాని అసలు విషయం. దాన్ని బయటికి తీయాలన్నమాట. పొడుపు కథని విప్పాలి. కట్టెలు మండాలంటే నెయ్యి పోస్తే బాగా భగభగ మండుతాయి. కట్టెలు మండటానికి నెయ్యి ఎలాంటి పని చేస్తుందో అదే రకంగా మనిషి శరీరంలో ప్రాణం అనే వెలుగుకి ఆహార జీర్ణశక్తి అట్లాంటిది అంటున్నారు. ఆహారం జీర్ణం అవ్వటం అనే ప్రాసెస్ కట్టెలు మండటానికి నెయ్యి పోస్తే ఎలా బగబగా మండుతాయో ఆ రకంగా లోపల జీర్ణశక్తి అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి మన జీవితము అనే యజ్ఞానికి అదే ఆజ్యము. ఆజ్యం అంటే నెయ్యి. ఆజ్యం పోస్తే కానీ హోమం జరగదు. హోమానికి నెయ్యి పోస్తూనే మంత్రాలు చదువుతూ ఉంటారు. అదేంటది? ఏం జరుగుతుంది? మన లోపల యజ్ఞమే జరుగుతుంది. ఆ యజ్ఞం ఏమిటి? జీవితం అనే యజ్ఞం. యజ్ఞానికి ఆహారం అనేది ఆజ్యము, అది నేనే అంటున్నారు. కట్టెలకు నిప్పు లాంటిది, ఆహారానికి జఠరాగ్ని. లోపల పొట్టలో ఎంత అగ్ని లేకపోతే ఆ పొట్టలో ఈ ఆహారం అంతా పచనమయ్యి ఏ పదార్థాలు ఎటు వెళ్ళాలో అటు వెళ్ళటానికి ఆ ప్రాసెస్ అంతా జఠరాగ్ని చేస్తుంది. అదే అగ్ని యజ్ఞంలో చేసేటటువంటి అగ్నిహోత్రము అంటున్నారు. అంటే మన శరీరాన్ని కంప్లీట్గా ఇది యజ్ఞ వస్తువుగా చేసేసారు. యజ్ఞమే జరుగుతోంది ఇక్కడ కంటిన్యూస్గా. కానీ మనం దాన్ని డీవియేట్ చేసి అది వేరేది అనే భావంతో ఉన్నందువల్ల మనం అది గుర్తించలేకపోతున్నాం. పైగా అది నేనే అని చెబుతున్నారు పరమాత్మ. ఇట్లా సమస్త దేహాల్లో సమస్త వ్యూహాలుగా పనిచేస్తున్న యజ్ఞస్వరూపుడను నేనే. ప్రతి దేహంలోనూ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆహారం వేయాలి దేహానికి, అదేమో జఠరాగ్ని చక్కగా దాన్ని హోమంలో ద్రవ్యం వేస్తే ఎలా అయితే ఎక్కడెక్కడికి ఏవేవి చేరాలో ఎలా పంపిస్తుందో ఈ జఠరాగ్ని అలాగే పంపిస్తుంది. అది నేనే. ఆ యజ్ఞస్వరూపుణ్ణి నేనే, అగ్నిని నేనే, ఆహారాన్ని నేనే అని మళ్ళీ మళ్ళీ విడివిడిగా చెబుతూ ఉన్నారు. 16వ శ్లోకం అయిపోయింది. ధ్యాన సోపానములు అంటే మెట్లు అన్నమాట. సోపానములు అంటే మెట్లు. ధ్యానంతో ఉండేటటువంటి మెట్ల గురించి చెప్తూ ఉన్నారు ఇక్కడ. నువ్వు పుట్టడానికి కారణం ఏంటి అని అడిగితే మా తల్లిదండ్రులు అండి అంటాం. మరి వాళ్ళ తల్లిదండ్రులు అట్లా వెళ్తూ ఉంటే ఇంక ఎండ్లెస్, అది మనకి తెలియదు కదా. కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నారంటే మూలతత్వం ఏదో దాన్ని తెలుసుకోవాలి. మనమేదో మనకి తెలిసిన జ్ఞానంతో వెళ్ళిపోవటం కాదు. ఇంతకు ముందు కూడా మనం చెప్పారు ఈ శ్లోకాల్లోనే. ఏం చెప్పారు? ముందు జరిగింది
ఇప్పుడు జరుగుతున్న దానికి కారణం, వెనక జరిగింది ఇప్పుడు జరుగుతున్న దానికి కారణం అని అనుకుంటారు మనుషులు. అది అసలు విషయం కాదు అని చెప్పారు. అది కాదన్నమాట అసలు కారణం. ఇలా లెక్కించుకుంటూ పోతే కోట్లాను కోట్లుగా తల్లిదండ్రుల్ని లెక్క పెట్టుకుంటూ పోవాలి, కానీ తేలదు విషయం. వాళ్ళందరికీ కూడా సృష్టిలో ఉన్న కర్మమే కారణము అని అర్థం చేసుకోవాలి. సృష్టి కర్మ కారణం. నేను పుట్టడానికి ఎవరు కారణం? మా తల్లిదండ్రులు కారణం. ఎలా అవుతారు? వాళ్ళకి నన్ను పుట్టించడం చేత అవుతుందా, తెలుస్తుందా? ఆ ప్రాసెస్లో వాళ్ళు ఇమిడిపోయి వాళ్ళు తల్లిదండ్రులుగా ఉండి వాళ్ళ ద్వారా నేను వచ్చాను, కానీ వాళ్ళు కారణం ఎట్లా అవుతారు? వాళ్ళ ద్వారా రావటం అనేది జరిగింది, అది కారణం ఎప్పుడూ కాదు. ఒక నీళ్ల గొట్టాన్ని పెట్టాము, ఆ గొట్టంలోంచి నీళ్ళు వస్తుంటే గొట్టం ఎట్లా కారణం అవుతుంది నీళ్ళు రావటానికి? అవతల నుంచి ప్రవాహం ఉన్నప్పుడు దాన్ని ఛానలైజ్ చేశాం అంతే. అదే రకంగా వాళ్ళు తల్లిదండ్రులు అనేవాళ్ళు కారణం కాదు, వాళ్ళ ద్వారా నేను రావటం జరిగింది. దీనికి కారణం ఏంటంటే సృష్టి కర్మ, సృష్టిలో ఉన్నటువంటి ప్రాసెస్, సృష్టి కర్మే కారణం ఇక్కడ అని చెప్పి చెబుతున్నారు. ఈ సృష్టి కర్మలో 2 విషయాలు ఉన్నాయి, బీజము క్షేత్రము. అంటే ఒక గింజ పెట్టాలి, గింజ ఎక్కడ పెట్టాలంటే భూమిలో పెట్టాలి. బీజము అంటే విత్తనం, క్షేత్రం అంటే భూమి. ప్రతి జీవికి కూడా జన్మ ఎత్తటానికి తండ్రి విత్తనంలాగా పనిచేస్తాడు, తల్లేమో భూమిలాగా పనిచేస్తుంది. ఈ మొత్తం సృష్టికి విత్తనంగా భగవంతుడే ఉంటాడు. ఈ మొత్తం సృష్టికి విత్తనంగా భగవంతుడే తన హిరణ్య గర్భ రూపంతో తేజస్సును సంకల్పించాడు. తన నుంచి బయటికి అండంలాగా, అండము అంటే గుడ్ అన్నమాట, బ్రహ్మాండము, అండాండము, బ్రహ్మాండము, పిండాండము అని వింటూ ఉంటాం మనం అక్కడక్కడ. తన నుంచి తానే ఒక తేజస్సుని తయారు చేసి దాన్ని ఒక గుడ్డుగా ఏర్పరిచాడు. అదే ఆ గుడ్డే మొత్తం ఈ సృష్టికి తల్లి, క్షేత్రరూపమైన తల్లి, బీజరూపమైన తండ్రి. అంటే భూమి, విత్తనము అన్నీ ఆయనే. అందులో నుంచే అన్నీ ఒక్క దాంట్లో నుంచే వచ్చినాయి. ఈ రెండిట్లో తల్లిగా తండ్రిగా ఇద్దరుగా ఉన్న ఆ ఒక్క వస్తువులో నుంచే తనుగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. కాబట్టి ఈ జగత్తు మొత్తానికి నేనే తల్లిని, నేనే తండ్రిని. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అన్నారు. జగత్తుకి ఎవరు? పార్వతీ పరమేశ్వరులు అనేటటువంటి ఒకే శక్తి. అక్కడ అందరికీ కూడా తల్లి తండ్రి ఆయనే అనేది ఇక్కడ చక్కగా నిరూపించేశారు. ఈ వాక్యాల్లో ఎంతో పరమార్థం ఉంది. ఆ పరమార్థమైన విశాలమైన తేజస్సుని సాధకుడు ధ్యానం చేయాలి. అది ఏదో కొంచెం సామాన్యమైన తేజస్సు కాదు, సర్వత్రా ఉన్నటువంటి వెలుగుని, సర్వత్రా ఉన్న తేజస్సుని ధ్యానం చేయాలి. చేస్తేనే రాజవిద్య, రాజగుహ్య యోగానికి దోవ తెలుస్తుంది అని చెప్పారు ఇక్కడ. ఈ పైన చెప్పిన హిరణ్య గర్భుడే ధాత లేక సృష్టికర్త. అతడు కూడా తన రూపాల్లో ఒకడే కాబట్టి నేనే ధాతను అనే ధ్యానాన్ని కృష్ణుడు మళ్ళీ ఉపదేశించాడు అన్నమాట. తండ్రులందరికీ ధాతే తండ్రి, తండ్రులందరికీ తండ్రి. వాడికి తండ్రి అంతర్యామి కాబట్టి ఆ తండ్రికి తండ్రి. కాబట్టి నేనే పితామహుడను అని కూడా ధ్యానించమని చెబుతూ ఉన్నారు. ఇంతకుముందు ఎలా ధ్యానం చేయాలో చెప్పారు మనకి. నేనే ధాతను అని మనం ధ్యానం చేయాలి. కృష్ణుడే ధాత అని ధ్యానం చేయకూడదు. నేనే ధాతని, నేనే పితామహుడను అని కూడా ధ్యానం చేయమని చెబుతున్నారు. ఇందులో ఒక్కొక్క ధ్యానాన్నే సాధకుడు మెట్లెక్కినట్టుగా ఎక్కుతూ వెళ్ళాలి. ఈ మెట్లల్లో ధ్యానంలో నిశ్చలత్వం చిక్కిన తర్వాత మెట్టుని ధ్యానం చేయాలి. ఈ ఒక చోట నిశ్చలత్వం చిక్కితేనే, అంటే ఒక మెట్టు మీద 2 కాళ్ళు నిలబెట్టగలిగితేనే రెండో మెట్టు ఎక్కాలి కదా. లేకపోతే అది అందదు ఇది అందదు, పడిపోతాం కదా. వివరంగా పాపం చెబుతూ ఉన్నారు ఇక్కడ. ఒకటైన తర్వాత ఇంకో దాంట్లోకి ప్రవేశించాలి. ఒక మెట్టు మీద నిశ్చలత్వం దొరికిన తర్వాత రెండో మెట్టుకు ఎక్కటం అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి. అట్లాగే ఇంకా కూడా ఈ సోపానక్రమం అంటే ఇంకా మెట్లున్నాయి, అవన్నీ కూడా ఇంకా వివరంగా చెప్తున్నారు ఇక్కడ అని చెబుతున్నారు. ఎప్పుడూ జీవుడికి ఏదో తెలుసుకోవాల్సిన విషయం ఉంటూనే ఉంటుంది. అది అనుక్షణం మారిపోతుంటుంది. అంటే లోపల ఒక వెతుకులాట అనేది ప్రతివాడికి ఉంటుంది. ఏదో తెలుసుకోవాలని ఒక వెలిత అన్నమాట ఉంటూ ఉంటుంది. అది దాన్ని
అసలు నిజంగా తెలుసుకోవాల్సింది ఏమిటి అనేటట్టుగా మలచుకోవాలన్నమాట. అది తెలుసుకొనదగినది అనేది ఉంది కదా, ఒక తగిన విషయం, అసలు విషయం ఒకటి ఉంది, తెలుసుకొనదగినది. అది తెలుసుకుంటే ఈ వెతుకులాట ఆగిపోతుంది. ఆ తెలుసుకొనదగినది ఏమిటి? అది నేనే, వేరే ఇక్కడ ఇంకేమీ లేదు. ఏదైతే తెలుసుకోవాలో అది నేనే అని ధ్యానం చేయాలట. దేనిని ధ్యానించినా కూడా ధ్యానించేవాడి కాంతి ప్రసారమే ధ్యానించబడే విషయం. నాలో ఉన్న కాంతి సర్వత్రా ప్రసరిస్తోంది, నాలో ఉన్న కాంతి సర్వత్రా ప్రసరిస్తోంది అనేదే ధ్యానం కాంతి ప్రసారమే ధ్యానించబడే విషయంగా ఉండాలట. తను ఆ కాంతి ప్రసారం కంటే తను విశిష్టమైన లక్ష్యం ఉన్నవాడు నిజస్వరూపం దొరికితే ధ్యానమే తానుగా అందులో లీనమైపోతాడు. తను విడిగా ఉండకుండా తానే ధ్యానం అయిపోతాడు. రెండో వస్తువు లేకుండా అయిపోవటమే ఇక్కడ మెయిన్. ఏమిటి? దానికంట ఏదో వెలుగ్గా ధ్యానం చేస్తున్నా కదా అని అక్కడ ఆగిపోడు. తాను విడిగా లేకుండా దానిలో కలిసిపోయే వరకు ధ్యానం చేస్తాడు. ధ్యానించబడే విషయం కూడా తానుగా మారిపోతాడు. అంతేగాని తనెప్పుడు కూడా ధ్యానించబడే విషయం కంట విశిష్టుడే, తనెప్పుడు గొప్పవాడు. అన్నిటికంట, సృష్టిలో ధ్యానం కంట, నువ్వు చేసే ఏ పని కంట, ఏ ప్రయత్నం కంట నువ్వు ఒక్కడివే, నేనొక్కడినే ఇక్కడ విశిష్టమైన వాడిని. అదే భగవత్ స్వరూపం. ఇంకో రెండో వస్తువు ఇక్కడ లేదు. అది అన్నిట్లోకి బెస్ట్ ఏది, అన్నిట్లోకి పవిత్రమైందేది, అన్నిట్లోకి ఉన్నతమైందేది, ఏదైతే పాడైపోకుండా ఉంటుంది, ఏది ఎప్పుడూ ఉంటుంది, దేనికి ఆది అంతము రెండు కూడా ఉండవు, అది నేనే. అలా తెలుసుకోవాలి. తెలుసుకుంటే దాంట్లో లీనమైపోతాడు చాలా న్యాచురల్గా. తాను ఏది అంటని పవిత్రమైన వస్తువు, అది ఏ ఓంకారము అనే గుర్తుగలది. ఆ ఓంకారాన్ని కూడా ఇంకా వివరంగా చెబుతారట. ఏమిటి నేను అంటే ఏమిటి? నేనే ఓంకారము. ప్రశాంతంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తూ ఉంటే, అంటే ఊపిరి పీలుస్తూ వదులుతూ ఉంటే, నిదానించిలో ఈ ప్రయత్నం, ఈ ఊపిరి పీల్చటం, లాగటం, తీసుకోవటం, వదలటం అనేది ఎక్కడి నుంచి జరుగుతుందో దాని మీద మనస్సుని లైట్గా ఫోకస్ చేయమన్నారు. ఎక్కడ ఏ బిగింపులు ఉండకుండా చక్కగా స్థిమితంగా చేయాల్సిన విషయం. అందులో దాని మీద మనస్సు పెట్టినప్పుడు సోహం అనే మంత్రం వినపడుతుందిట. ఈ మంత్రంలోని సకార హకారములు సోహం ఈ మంత్రానికి దేహం అయిపోతాయి. అలాంటి హల్లులు అన్నమాట. అచ్చులు హల్లులు అని ఉన్నాయి. ఆ హల్లులు అయిపోతాయి, అవి జారిపోతాయి. ఇక మిగిలినది ఓం ఒక్కటే మిగులుతుంది. అంటే సాహా పోయినప్పుడు ఒక్కటే మిగులుతుంది. ఆ ఓంకారం ఒక్కటే మిగులుతుంది. ఆ మంత్రంలోని సకార హకారాలు ఈ మంత్రమునకు దేహము వంటి హల్లులు అంటున్నారు. ఈ దేహం వదిలేసేస్తే, ఆ రెండు హల్లుల్ని వదిలేసేస్తే అవి జారిపోతాయి. అవి జారిపోయినప్పుడు మిగిలింది నేనే, ఓంకారం ఒక్కటే అని నన్నే స్మరింపుము, అప్పుడున్న నేనే పవిత్రమైన వస్తువు అని చెబుతూ ఉన్నారు. నీ శ్వాస నడుస్తున్నది ప్రాణస్పందన వల్ల. అది మనల్ని నడకుండానే స్వయంగానే నడుస్తోంది. తాళ లయాత్మకమైన ఛందోబద్ధమైన పాటట దానికి. అది అంత రిథమిక్గా సృష్టిలో జరుగుతోంది. అది ప్రతి జీవికి శ్వాస ఎంత రిథమిక్గా, ఎంత పర్ఫెక్ట్గా జరగబట్టే ఈ జీవులన్నీ కూడా చక్కగా నిలబడుతూ ఉన్నాయి. అది ఏమిటిట? తాళము, లయ, ఛందస్సు ఉన్నటువంటి పాటట. దాని పేరే సోమము. అది నేనని ధ్యానం చేసినప్పుడు సామవేదం అవుతుంది. ఏదైతే ఈ సృష్టిలో ఛందోబద్ధంగా, లయాత్మకంగా, తాళలయాత్మకంగా ఉందో అదే సామవేదము. దాంతో కంఠనాదం పుట్టించినప్పుడు రుక్కు అంటే బయటికి వచ్చినప్పుడు, అది ఆ సామవేదాన్ని బయటికి ఉచ్చరించినప్పుడు అదే రుక్కు అవుతుందన్నమాట. అది నేను అని ధ్యానం చేసినప్పుడు ఋగ్వేదం అయిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చిన ఈ వేదాలన్నీ, ఈ పేర్లన్నీ ఎవరు పెట్టారు అనేది మనకి చక్కగా ఇక్కడ వివరంగా చెబుతున్నారు. ఉన్న వస్తువే వేదము
ఆ వస్తువు ఏ స్థితిలో ఎలా పిలిచారు అని వివరంగా చెబుతున్నారు ఇక్కడ. బయటికి ఉచ్చరించినప్పుడు ఓంకారాన్ని, దాంతో కంఠనాదం పుట్టింది కాబట్టి దాన్ని రుక్కు అంటారు. అదే నేను అని ఓంకారమే నా స్వరూపము అని ధ్యానం చేసినప్పుడు అది ఋగ్వేదం అయిపోతుంది. రుక్కు ఋగ్వేదం అయిపోయింది. వాక్కే ఋగ్వేదము, ప్రాణమేమో సామవేదము అని వేదమంత్రాలు చెబుతూ ఉన్నాయిట. దానివల్ల పుట్టిన సకల ప్రాణి ప్రవర్తన కూడా కర్మస్వరూపమే. అది ఏ యజస్సు, అది నేను అని ధ్యానం చేసినప్పుడు యజుర్వేదం అయిపోతుంది. ఎంత బాగా చెప్తున్నారో ఇక్కడ. ఓంకార స్వరూపంగా ఉన్న, తాళలయాత్మకంగా ఉన్న, ఛందోబద్ధమైన శ్వాసకి సామము అని పేరు. అది నేనే అని ధ్యానం చేసినప్పుడు సామవేదం అవుతుంది. మనల్ని మనం దాంతో కలుపుకున్నప్పుడు సామవేదం అవుతుంది. బయటికి ఉచ్చరించినప్పుడు ఋగ్వేదం అవుతుంది. వాక్కు ఋగ్వేదము, ప్రాణము సామవేదము అని వేదమంత్రాలు చెప్తున్నాయి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. దానివల్ల పుట్టిన సకల ప్రాణి ప్రవర్తన కూడా కర్మస్వరూపం. ఎందుకు పుట్టినాయి ప్రాణులన్నీ? ఆ వేదమంత్రాల ద్వారానే వచ్చినాయి. ఆ వచ్చినప్పుడు ఏమైంది? అదంతా కర్మస్వరూపం. అదే యజస్సు, అది నేను అని ధ్యానం చేసినప్పుడు యజుర్వేదం అవుతుంది అని చెప్పారు క్లియర్గా. 17వ శ్లోకం అయిపోయింది. నాకు ఇప్పుడు ఎటు వెళ్ళాలి, నాకు గతేమిటి అనే ప్రశ్నలు, సంసారంలో ఉండే వాళ్ళకి అనేక ప్రశ్నలు. నా గతేమిటి, దిక్కు దివాణం లేకుండా అయిపోయింది నాకు ఇప్పుడు ఏదోలో వెళ్ళాలి నేను అనే సందర్భాలు ఎన్నో వస్తాయి వాళ్ళకి. అటువంటి సందర్భాల్లో తన డైరెక్షన్ని తెలుసుకోవటం, లేదా ఎవరి చేతైనా చెప్పించుకోవటం, తనకి ఎవరో ఒకళ్ళు జీవనాధారంగా ఏర్పడటం జరుగుతుంది. అది గమనికకు వస్తాయి అవి. ఆ స్థితిలో గిలగిలా కొట్టుకుంటూ ఉన్న, ఎటు దిక్కు దోచకుండా గిలగిలా కొట్టుకుంటూ ఉన్న వాడికి ఏదో ఒక దోవ కనపడటం అనేది జరుగుతుంది. దాన్ని గమనికకు వస్తూ ఉంటాయి అట్లాంటివి. ఇన్నిట్లో ఉన్నది అంతర్యామి అయిన తానొక్కడనే అని కృష్ణుడు మళ్ళీ 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 ఉపదేశం చేస్తున్నాడు. కాబట్టి సాధకుడు ఈ కనిపించే గతి నేనే, ఈ భరించి పోషించే వాళ్ళ రూపాల్లో ఉన్నది నేనే, పరిపాలించే ప్రభువుని నేనే, కళ్ళతో చూసేవాడిని నేనే, నాకు నివాసంగా ఏర్పడిన ఇల్లో, ప్రదేశమో, భూగోళమో, సౌర కుటుంబమో, ఆకాశమో అన్నీ నేనే. ఇవి నాలో ఉన్నాయి కాబట్టే ఇవి నేను. జీవులు పుడుతూ ఉన్నాయి, మళ్ళీ లయమైపోతూ ఉన్నాయి, అవి రెండూ నేనే. నా నుంచే వస్తున్నాయి, నాలోకి వెళ్ళిపోతున్నాయి. అవన్నీ సృష్టి మొత్తం దాగి ఉన్న నిధి స్వరూపాన్ని నేనే. దానికి గింజగా నిలబడి ఉన్న, బీజంగా నిలబడి సృష్టి ఎప్పుడు తరిగిపోకుండా ఉంచుతున్నవాడిని నేనే అని ధ్యానం చేయాలట. మనల్ని గురించి మనం ఇన్న మాటలు అనుకోగలమా? అందుకే ఇది 9వ చాప్టర్లో చెప్పారు. ముందు నుంచి ఎలా డైరెక్ట్ చేసుకుంటూ వస్తున్నారో, ఇక్కడ ఎట్లాంటి మెట్లు, సోపాన క్రమాలు ఇచ్చారో అన్నిటినీ మానసికంగా చక్కగా ఆచరణ చేసుకుంటూ, అవగాహన చేసుకుంటూ వచ్చినప్పుడే ఇది అనుకోవటానికి తగిన స్థితి మనకు వస్తుంది. 18వ శ్లోకం అయిపోయింది. సూర్యుడుగా, అగ్నిగా, వేడిగా నేనే వెలుగుని కూడా కలిగిస్తున్నాను. నేనే సూర్యుడిని, సూర్యుడుగా ఉన్నది నేనే, సూర్యుడిలో నుంచి వచ్చే వేడి నేనే, ఆ కాంతి నేనే అని చెప్పేశారు పరమాత్మ. అలాగే నేనే వర్షం కురిపిస్తున్నా, వేసవిలో నీటిని తీసుకొని వర్షాకాలంలో వర్షంగా వదులుతున్నా. అలాగే తరగకుండా అంతర్యామిగా నేను అమృత స్వరూపుణ్ణి ఉన్నాను. ఏం చేసినా నాకు తరగటం అనే ప్రాసెసే లేదు అసలు. ఎన్ని నీళ్ళు వచ్చి సముద్రంలో, ఎన్ని నదులు వచ్చి, ఎన్ని వానలు వచ్చి, ఎన్ని నీళ్లు కలిసినా సముద్ర జలం ఎక్కువ అవటం తక్కువ అవటం, కలిసినా కలవకపోయినా అదొక మ్యాజికల్గా ఎట్లా అయితే ఉంటుందో అదొక ఎగ్జాంపులే. అది అంతర్యామితో పోలిస్తే చాలా చిన్నది. ఆ అంతర్యామి కూడా ఎంత సృష్టిలు చేసినా, ఏం చేసినా ఎప్పుడు తరగకుండా అలాగే తరుగని అంతర్యామినై అమృత స్మృతిలేని చ్యుతిలేని స్వరూపుణ్ణై ఉన్నాను నేను. వస్తూ పోతూ ఉన్న జీవుల రూపాలుగా నేనే మృత్యువులాగా నటిస్తున్నాను. ఐఎమ్ ఓన్లీ ఆ రోల్ ప్లే చేస్తున్నాను నేను. రావటం పోవటం అనే డ్రామా ఈ స్టేజ్ మీద చేస్తూ ఉన్నాను. ఉన్నదంతా నేనే.
లేనిదానిగా ఊహిస్తున్నది కూడా ఊహ కూడా నేనే, ఏమీ లేదు ఇక్కడ అనే ఊహ కూడా నేనే, ఇది ఉన్నది ఇది లేదు అనే రూపాలన్నీ నేనే. సత్యస్వరూపము అసత్యస్వరూపము అంటే నిజము నేనే అబద్ధము నేనే, ఇక్కడ నేను తప్ప వేరే ఇంకేం లేదు అని ధ్యానం చేయాలి అని చెప్తూ ఉన్నారు. 19వ శ్లోకం అయిపోయింది. ఇవన్నీ ధ్యానానికి మెట్లే చెబుతున్నారు, భగవత్ స్వరూపాలే ఇవన్నీ. ఆ భగవత్ స్వరూపాలు ఒక్కొక్కటే భావించి ధ్యానం చేసుకోవాలి. సూర్యుడిని నేనే, అగ్నిని నేనే, వెలుగుని కలిగించేది నేనే, వర్షాన్ని నేనే కురిపిస్తున్నానని మనల్ని మనం ఉన్నత స్థానంలోకి నిలుపుకొని ధ్యానం చేయాలి అని చెప్తూ ఉన్నారు. ఇన్నాళ్ళు మనల్ని మనం ఎంత చిన్నవాళ్ళంగా, ఎంత పాపాత్ములుగా, ఎంత తక్కువగా, ఎంత లిమిటెడ్గా చేసుకున్నామో అక్కడి నుంచి భగవంతుడు మనల్ని ఉచ్చస్థితికి ఎలా తీసుకెళ్లాలో దోవలన్నీ చూపిస్తూ ఉన్నారు మనకి. ఇంకో హెడ్డింగ్ వచ్చింది, 19వ శ్లోకం అయిపోయింది, స్వర్గ కామము అనే హెడ్డింగ్ వచ్చింది ఇక్కడ. ఈ ధ్యానంలో ఈ మెట్లన్నీ ఎక్కుతూ అలవాటు చేసుకుంటూ ఈ యోగం చేసుకుంటూ వెళ్ళటమే, ఇదంతా అభ్యాసం చేయటమే రాజవిద్య రాజగుహ్య యోగము. ఇది లేని వాళ్ళు, ఈ యోగాన్ని అనుసరించలేని వాళ్ళు, చెయ్యని వాళ్ళు దేనికోసం ప్రయత్నం చేసినా తెలుసుకునేవాడు అంటే ప్రయత్నం చేసేవాడు, తెలుసుకోబడే వస్తువు, తెలుసుకొనుట అనే మూడుగా వేరువేరుగా ఉంటాయి. త్రిపుటి ఉంటుంది ఇక్కడ. మూడుగా అంటే నేను ఒక పని చేయాలి, అది ఆ చేయటం ప్రాసెస్, ఆ పని, లేదా ఇంకొకళ్ళతో మాట్లాడాలి, ఆ మాట్లాడేవాడు సెకండ్ పర్సన్, మా ఇద్దరి మధ్యలో జరిగేటటువంటి సంభాషణ. మూడుగా త్రిపుటిగానే అంటే కిందకి దిగి భూమి మీదకి దిగిన వాడికి మూడే ఉంటాయి. ఈ మూడు త్రిపుటి లేకపోతే భూమి మీద సృష్టి లేదు. వేరువేరుగా కనపడతాయి అంటున్నారు, ఉన్నాయి అని చెప్పట్లా, కనపడతాయి. దేన్ని ఏ పని చేసినా కూడా ఆ పని చేసేవాడు ఒకడు ఉంటాడు, చేసే పని ఒకటి ఉంటుంది, చెయ్యటము అనేది మూడుగా వేరుగా కనపడుతూ ఉంటాయి. ఇలా మూడు విధాలుగా కనపడుతూ ఉన్నాయి అని తెలుసుకోవటాన్ని త్రైవిద్య అంటారట. దానికి అతీతంగా అంటే దానికి బియాండ్గా, దాంట్లో అంతర్యామిగా ఉన్నవాడిని నేనే, ఆ త్రైవిద్యలో కూడా లోపలగా ఉన్నవాడిని నేనే. ఈ రెండు విద్యల్లో ప్రకాశించే ప్రజ్ఞ వేదాలందు సోమము అంటారట. వేదంలో ఈ ప్రజ్ఞని సోమము, ఈ రెండు విద్యలయందు ప్రకాశించే వెలుగుతూ ఉన్న ప్రజ్ఞని వేదాల్లో సోమము అంటారట. సోమం అంటే ఏమిటో కూడా ఇక్కడ చెప్పారు. సా ప్లస్ ఉమ అంటే మాయతో కూడిన దేవుడు. రాజవిద్యను వదిలిపెట్టి త్రైవిద్యను ఉపాసించే వాళ్ళు కూడా సోమాన్ని కొంతమంది త్రైవిద్యను ఉపాసన చేస్తారట, రాజవిద్య చేయకుండా. వాళ్ళు కూడా సోమాన్ని అనుభవిస్తారు. కానీ వాళ్ళ అనుభవం మూడు ముక్కలుగా విడిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఉపాసించేదే ముగ్గురిని, మూడు రకాల వస్తువుల్ని కదా వాళ్ళు చేస్తున్నది. ఒకదాన్ని ఏకవస్తు భజన చేయటల్లా, ఏకవస్తు స్తుతి చేయటల్లా, వాళ్ళు త్రైవిద్యని ఉపాసన చేస్తున్నారు. అందుకని వాళ్ళు చేసేది కూడా ముక్కలుగా విడిపోతుంది, మూడు ముక్కలుగా విడిపోతుందిట. నన్ను వదలి త్రైవిద్యను ఉపాసించేవాళ్ళు నన్ను అంతటా చూడకుండా వేరే వేరే విద్యల్ని ఉపాసించేవాళ్ళు వాళ్ళకి తగిన ఫలితాలు వాళ్ళు అనుభవిస్తారు తప్పకుండా. వాళ్ళు చేసే మంచి పనులకి వాళ్ళకి ఫలితం వస్తుంది. అట్లాగే అనేక రకాల ఏం చెబుతున్నారు, వాళ్ళ మార్గాల్లో సోమపానమే చేస్తున్నారు వాళ్ళు కూడా అంటున్నారు. అలాగే అనేక మంచి పనులు చేసి పాపాల నుంచి విముక్తులు అవుతున్నారు, అది కూడా మంచిదే. లోక శ్రేయస్సు లోకానికి మంచి జరగాలి అనే ఉద్దేశంతో మంచి పనులు చేసి కానీ పుణ్యఫలాల కోసం ఆశపడుతున్నారు. తత్ఫలితంగా వాళ్ళు అనుభవించే సుఖము, సంపద, కీర్తి రూపంలో స్వర్గాన్ని మాత్రమే అనుభవిస్తున్నారు. వాళ్ళెప్పుడూ ఈ స్వర్గ సుఖాల కోసమే ప్రార్థన చేసి దైవాన్ని ఆరాధిస్తున్నారు. ఆ ఫలితాలేమో వాళ్ళ పుణ్యకర్మలని బట్టి వస్తూ పోతూ కోరికలు తీరుస్తూ మళ్ళా సుఖాలతో కష్టాలను అనుభవించబడటం, సుఖాలు అటు ఇటు పడుతూ లేస్తూ ఉంటారు. కాబట్టి రాజవిద్యని అభ్యసించకుండా, అలవాటు చేసుకోకుండా ఉన్న వాళ్ళని త్రైధర్మం కూడా రక్షించలేదు అని ఇక్కడ. ఇంకా వేరే ధర్మం రక్షించదు. రాజవిద్య రాజగుహ్య యోగం అనేది ఒక్కటే మనల్ని అందరినీ కూడా రక్షించేది అని చెబుతున్నారు. 20వ శ్లోకం అయిపోయింది. అలాగే మన మాస్టర్ గారి మాట
గా 68వ రికార్డింగ్ నెంబర్ కూడా అయిపోయింది.